ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వత్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమ్మఒడి పథకం అంటే ఇప్పుడు పేరు మార్చి తల్లికి వందనం పథకంపై చంద్రబాబు ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఇవాళ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ పథకాలు అమలు ఎప్పుడనేది సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలు కూటమి సర్కార్లో అమలు కావడం లేదని ఆవేదనతో ఉన్న లబ్ధిదారులకు ఇప్పుడు చంద్రబాబు మరోసారి భారీ షాక్ ఇచ్చినట్లయిందంటున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఇలాంటి పథకాలకైతే మళ్లించలేమని తేల్చేశారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని, ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని ఇవన్నీ చెప్తున్నట్లుగా తెలిపారు. ఆర్థిక పరిస్థితి పుంజుకున్న వెంటనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అలాంటి పథకాలైతే అమలు చేస్తామన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక స్థిరత్వ నివేదికను కూడా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందన్నారు. అప్పుడు అభివృద్ధికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. అలాగని అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు. అప్పులు చేస్తే తిరిగి చెల్లించే శక్తి ఉండాలని, కానీ రాష్ట్రానికి ప్రస్తుతం పరిస్థితి లేదన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వ ఆఫీసులు తాకట్టు పెట్టిందన్నారు. అయినా ఆ డబ్బు ఏం చేశారో తెలియడం లేదన్నారు. గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి లేదన్నారు. వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడం, మూలధన కేటాయింపులు లేకపోవడం, పన్నుల పెంపు వంటి కారణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అందుకే ఫిస్కల్ ఇండెక్స్లో రాష్ట్రం 18వ స్థానంలో ఉందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి కూడా లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. అయితే ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేసి తీరుతామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.